ఒక డైరెక్టర్ మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, ఒక పాట రాయమని, ఒక 10 రోజుల్లో ఇప్పుడు 15 రోజుల్లో టైం తీసుకొని రాయండి అన్నారు. సరే మీరు ఆ పాట తీసుకున్నారు, సిచ్యువేషన్ ఓకే కూల్ అయిపోయారు. 15 రోజులు ఉంది కదా, ఇంకా చాలా రోజులు ఉంది కదా అని వేరే పని లేదా వేరే పాటలు రాయడమో ఇంకేదో పర్సనల్ పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా తీరా టైం దగ్గర వచ్చింది, వాళ్ళేమో మీ మీద భరోసా వదిలేశారు. మనం ఇచ్చింది శాస్త్రి గారికి ఆయన రాసి పెట్టుంటారులే ఈ పాటికి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా రేపే షూటింగ్ దగ్గర పడింది, వాళ్ళు ఈజీగా కాల్ చేశారు, ఇంకా రేపు షూటింగ్ సార్ అంటే టక్కున చేసి మీకు ఆలోచన కదలట్లేదు, పెన్ను మీద పేపర్ మీద పెన్ను కదలట్లేదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలాంటి పరిస్థితులు మీరు ఏం చేస్తారు? నా అలసత్వం వల్ల లేట్ చేయడం వల్ల సడన్గా షెడ్యూల్స్ దగ్గర రావడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే, ఇప్పుడు జరగలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాట ఆ సర్కమ్స్టెన్స్ అలా వస్తాయి. ఓకే, షూన్ కొంచెం లేట్గా రావడము, లేకపోతే ఇంకెవరితోనో ట్రై చేస్తే షూటింగ్ అన్నాను రికార్డింగ్ అదే ఇంకెవరికో ఇస్తే అక్కడ కుదరక లాస్ట్ మినిట్లో నా దగ్గరికి రావటం, ఇట్లాంటివి తక్కువ టైంలో రాయడం అన్నది అలాంటి సందర్భాలు వస్తాయి డెఫినెట్గా. అది అలా వస్తే అసలు రాయలేకపోవడం చేయలేకపోవడం అన్న సమస్య కానే కదా. ఎందుకంటే ఇంత జర్నీ తర్వాత అదే మన ప్రొఫెషనలిజం అంటాం. ఎంతో కొంత చేయి తిరిగి ఉంటుంది, పైగా ఒక చిన్న ప్రెషరు, ఆ మూడు తగ్గట్టుగా మనసు రెస్పాండ్ అవడానికి సంసిద్ధంగా ఉంటుంది. అది సమస్య కాదు. ఇటు వచ్చి గొడవ ఏంటంటే వాళ్ళ పని ఆ రోజు ఒక రోజు ఉంటే ఒక రోజు గంటలు ఉంటే గంటలో కూడా పాట రాయొచ్చు, ఏదో ఒకటి రాసిస్తాం. బట్ ఆ గంటలో రాసిన పాట బాగుందా లేదా అన్నది ఇంతే ప్రాప్తం అనుకోవటం, సర్దుబాటు లెక్కల్లో దాన్ని ముగించడం కన్నా వీలైనంత వరకు సమయం ఉంటే 1-2 సార్లు రాసి చూసుకుని ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయొచ్చా, ఇంకా బెటర్గా డీల్ చేయొచ్చా, ఇంకో పద్ధతిలో ఏమైనా అటెంప్ట్ చేయొచ్చా. ఎందుకంటే ఒకసారి రికార్డ్ అయిపోతే అది హిస్టరీ అవుతుంది, అది చరిత్ర అయిపోతుంది. సో మనకి పేరు తీసుకురావాలి, సినిమాకి మంచి జరగాలి. సో ఆ లెక్కల్లో కాస్త టైం ఉంటే వెనక్కి తిరిగి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లేనప్పుడు టైం లేనప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాబ్లము, సరే ఇచ్చింది రాసింది పట్టుకెళ్ళిపోతారు. బట్ అలా రాసింది గొప్పగా రాదని కూడా అని మనం చెప్పడానికి లేదు. ఒకసారి స్పాట్లో అద్భుతాలు. బట్ మనం ఏంటంటే మానవ ప్రయత్నంగా మనం 1-4 రాసుకుందాం, 1-2 సార్లు చూసుకుందాం అన్న లెక్కల్లో ఉండటమే మనకు కరెక్ట్. మీరు అతి ఎక్కువ టైం తీసుకున్న పాట ఏంటి సార్ ఇప్పటివరకు? చాలా ఉంటాయి. అంటే అలా అని చెప్పి రోజు రాస్తానని కూడా చెప్పను. చాలా పాటలు ఉంటాయి. శ్రీమంతుల్లో జాగో జాగో పాట, జతకలిసే పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు రాస్తూనే ఉన్నాను. ఏవో వెర్షన్ రాస్తాను, అడపా వెళ్ళి చూసుకోవడం, రాయడం, చూపించడం. కొన్నిసార్లు వాళ్ళు చేసిన మాంటేజెస్ అవి షార్ట్స్ చూసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఐడియా చెప్తే దాని ప్రకారం రాయటం. చల్ చెలు పాట ఒకటి, ఇట్లా బాబు బొమ్మ పాట ఒకటి. సో ఇట్లా నాకు టైం ఉంటే ఉన్ననాడు నంబర్ ఆఫ్ వెర్షన్స్ రాస్తూనే ఉంటాను. అది పెద్ద ఇదేం కాదు, అలా చేయటమే నాకు ఇష్టం యాక్చువల్గా. సార్ ఒక పాట రాశాక అది రికార్డ్ అయ్యాక అది చూసి అబ్బా ఈ ప్లేస్లో ఇంకా ఇది రాస్తుంటే బాగుండేదే, భలే ఉండేదే అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంటుంది. అంత దూరం ఆలోచించను నేను బేసికల్గా నాకు ఒక మనశ్శాంతి కోరుకునే మనిషిని. ఇప్పుడు మన చేతిలో చేయి దాటిపోయిన విషయాల గురించి ఆలోచించి బాధపడటం, దాని నుంచి అనిపిస్తుంటుంది అరే ఇక్కడ ఈ లైన్ పడితే ఇంకా భలే. నేనే చెప్తాను, నాకు ఒక ఈ మధ్యకాలంలో మనసులో పదే తిరుగుతున్న మాట ఏంటంటే జీవితంలో ఆనందానికి తప్ప మరో దానికి చోటు లేదు. బాధకు అసలు చోటు లేదు. ఉంటే గింటే పాఠాలు ఉంటాయి. ఓకే, బాధలు నొప్పుల నుంచి పాఠం ఉంటుంది. ఆ అనుభవం నుంచి మనం ఏమైనా పాఠం తీసుకోవాలంటే పాఠం గుర్తుంటుంది. బాధ నొప్పి మర్చిపోవాలి, వెంటనే పాఠం గుర్తుండాలి. ఓకే, అదే ఫస్ట్ రీజన్గా మేము ఉన్నాం అనుకోండి, ఇలా చేయకుండా ఉండాలి అనిపించింది. ఏదో పాటలో మన విడివడి పోని నాలో నేనేనా ఈ పాట ఉంది, బాణం సినిమాల పాట. విడివడి పోని అనేది ఉంటుంది. వీడి పోని అని పాడాడు హేమచంద్ర. కొనగానే చిముక్కుమంది. ఇప్పుడు నేను బాగా రాశాను ఫీల్ అయిన కొన్ని పాటలు అదొకటి. ఓకే, సో బాణం. ఆ మాట వినంగానే వెంటనే హేమచంద్ర ఫోన్ చేసి నాన్న చూసుకుని నెక్స్ట్ టైం అరౌండ్ ఇలా చేసి అంతే అయిపోయింది మ్యాటర్. దాని గురించి బాధపడి ఏం చేస్తాం మనం, దాన్ని ఏం చేయలేంగా. సో అక్కడ ఏంటి మీనింగ్ పోయిందా లేకపోతే? విడిపోవడం అన్నది ఒక మాట కదా, విడిపోని అన్నాడు. నేను అనుకున్నది పాడలేస్తాను. ఓకే ఓకే. సో అట్లా అలాంటి నాద వైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరుగుంటాయి. బట్ వీళ్ళందరూ కంటైన్ చేస్తాను. కమల్ హాసన్ గారి సినిమా ఉత్తమ విలన్ సినిమాలో ఏదో నేను ఒక మాట రాంగ్గా రిజిస్టర్ అయింది నాకు, అదేదో గుర్తు రావట్లే. వెంటనే
ఆ మాట పాడించేశాను ఆయనతోటి. ఓకే. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో పాట పాడించడానికి వెళ్ళిన ఈ వారం రోజుల వ్యవధిలో ఎవరితోనో ఆ పోయిన పాట చెప్తూ ఉంటే అది కాదు కదా, ఆ మాట ఇది కదా అని. సో అప్పుడు నాకు కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంది. కొన్ని మనం అలవాట్లు వాడేస్తూ నిజమే అనేసుకుంటాం కదా. అప్పుడు ఒకసారి డిక్షనరీ వెతికి చూస్తే అవును కదా, తప్పు కదా అనిపించి నెక్స్ట్ టైం రెండు మళ్ళీ వెళ్ళినప్పుడు సార్ నేను తప్పు చేశాను మళ్ళీ పాడతారా అని. ఆయన సింగర్ ఆయనే. సో అట్లా సో మన చేతుల్లో ఉన్నంత వరకు బాల్ మన బౌండరీలో ఉన్నంత వరకు మనం దానికి ఏదైనా చేస్తాం. అయిన తర్వాత ఇంకేం చేస్తాం, అనవసరం బాధపడటానికి ఆస్కారం కల్పించుకోవడం. మీరు అన్నది ఏంటంటే మిస్టేక్స్ గురించి చెప్తున్నారు, నేను అన్నది ఏంటంటే ఇక్కడ ఈ లైన్ బదులు ఇంకో లైన్ పడితే ఇంకా ఏదైనా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచన లేదు. అలా అనిపించిన లైన్ ఇంకో పాటలో వాడడం, నెక్స్ట్ పాటలో వాడడం, ఆ ఎక్సర్సైజ్ మనం ఆల్రెడీ చేస్తాం. నార్మల్గా ఎటు దృష్టి వెళ్ళదు. ఇప్పుడు నాకు అంటే 1కి 4 రాసుకున్న తర్వాత ఒకటి ఎంచుకుంటాను. మీకు చెప్పచ్చు చెప్పకపోవచ్చు, బట్ నా వరకు నేను 4 రాసుకుంటాను. సో రాసుకున్నప్పుడు కూడా నేను ఎక్కువ సున్నం పెట్టుకోను. డైరెక్టర్ గారి అభిప్రాయానికి విలువిస్తాను, న్యూ డైరెక్టర్ గారి అభిప్రాయానికి విలువిస్తాను. సో మేము సమిష్టిగా కూర్చుని నాకు మరీ ఇబ్బందికరంగా ఉంటే తప్ప నేను మాట్లాడను. అది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇది కాదేమో అని బాగా తప్పు జరిగిపోతుంది అనిపించింది, నార్మల్గా జరగదు. సో వాళ్ళ అభిప్రాయాన్ని విలువిస్తాను అన్నప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇంట్లో 100 మంది వ్యవహారం ఉండదు. సో ఇట్ ఈస్ డైరెక్టర్స్ బ్రెయిన్ షీల్డ్, హిజ్ కాన్సెప్ట్, ఐఎమ్ క్యాటరింగ్ టు ఏ ఫిల్మ్. ఆ కాన్సెప్ట్ ఉంది, ఆయనకు విజన్ ఉంది, దానికి తగ్గట్టు పాట రాస్తున్నాను నేను అన్నప్పుడు వాళ్ళ ఆలోచన విలువ ఇవ్వాలి. లేదంటే నేను విడిగా పుస్తకాలు రాసుకోవచ్చు కదా, సినిమా సంబంధం లేకుండా కవితలు రాసుకోవచ్చు కదా. సో నేను ఎక్కడున్నాను, దేనికి పని చేస్తున్నాను, ఇక్కడ నా డొమైన్ ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా జాబ్ పరిధి ఏమిటి, ఆ దృష్టిలో వాళ్ళ అభిప్రాయం విలువిస్తాను. సో ఇలా ఒక డెసిషన్ తీసుకుని ఒక పాట బయటకు వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ డిస్కషన్ ఉండదు. ఇంకా డిస్కషన్ ఉండదు. ఇనఫ్ వర్క్ చేస్తాను, హోంవర్క్ చేశాను, చూపించాను, అయిపోయింది, అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ ఆలోచించే ప్రసక్తి లేదు అక్కడ. కొన్ని సందర్భాలు చాలా సందర్భాల్లో ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే ఒకే పాటని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ తోటి 2-3 రాయిస్తున్నారు. అంటే ఓకే ఇప్పుడు వస్తున్న కొత్త రైటర్స్ తోటి రాయిస్తే అది వేరు, వాళ్ళకైతే పరీక్ష పెట్టినట్టుగా ఉంటుందేమో. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ తోటి కూడా రాయించడం ఉన్నది అది ఏంటి, దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? మీకు అలా జరిగిందా? అలా ఎక్కువ సార్లు జరగదు, వెరీ రేర్ కేసెస్లో జరుగుతుంది అలాగా. అది పెద్ద ట్రెండ్ అని నేను అనుకోను.